వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో నేను మీ ముందుకు వచ్చిన. నేను చూపిస్తున్నది టీ షర్ట్ ఇది గవర్నమెంట్ సంబంధించింది. ఇది యూట్యూబ్ ఛానల్స్ మిగతా డిజిటల్ మీడియా అంతా కూడా ఈ టీ షర్ట్ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. దీని లక్ష్యం ఏంటంటే సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఈజ్ ఏ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ ఐటీ ఈసీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ runs two channels by name T-Shirt Nipuna, T-Shirt Vidya. The channels are being utilized for distance education, human resource development and e-governance among others. ఇది దీని లక్ష్యం అంటే పాఠశాల విద్య, తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డిగ్రీ, పీజీ, అంతకుమించి నిరుద్యోగులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలు లక్షల రూపాయలు పెట్టి ఎవరైతే ఇన్స్టిట్యూట్లకు పోయి చదువుకోలేరో వాళ్ళకు పనికొచ్చే సంస్థ ఇది. ఇది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. దీనిలో చాలా ప్రోగ్రామ్స్, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి, ఎంసెట్, జేఈ మెయిన్స్, ఎంసీ, ఇంకా రకరకాలు ఇట్లా ఈ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించింది, సేమ్ టైం వివిధ ఉద్యోగాలకు సంబంధించింది, ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించింది, ఇట్లా అంతా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వివిధ నిపుణులు, ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పిన పాఠాలు దీనిలో ఉంటాయి. దీని లక్ష్యం అదే. నిజానికి దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాన్ని దీని గురించి చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్గా చూడండి, ఇంతకుముందు ఉన్నాయని మొత్తం గ్రూప్ 1 గైడెన్స్, గ్రూప్ 1 గైడెన్స్, టీఆర్టీ గైడెన్స్, ఇవన్నీ చాలా ఉపయోగం. బడుగు బలహీన వర్గాలు లక్షల రూపాయలు కట్టి ఫీజు చెల్లించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. యాక్చువల్గా ఇది ఇస్రోతో కలిసి పనిచేస్తుంది. మళ్ళీ ఇస్రోతో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ ఏంది, ఇస్రోతో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే కేవలం ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాడాలి. అంటే ఇదే నేను చెప్పినట్లు పిల్లలకు చదువు చెప్పడానికి, నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వడానికి, ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ టెస్ట్ల కోసం గైడెన్స్ ఇవ్వడానికి, టీఆర్టీ, డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్, ఇట్లాంటివన్నీ ఉద్యోగాల కోసం ఇన్స్టిట్యూట్లకు పోయి చదువుకోలేని వాళ్ళు జస్ట్ వాళ్ళ మొబైల్లో ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు. చాలామంది మనకు ఇప్పటిదాకా చాలామంది నిరుద్యోగులు టీ-షర్ట్ని ఫాలో అవుతూ దానిలో ఉన్నాయన్నీ ఫాలో అవుతున్నారు. కానీ నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. నిన్న ప్రోగ్రాం ఏంది, ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టినరో తెలియదు. ఆ ప్రోగ్రాం ఎందుకోసం దాన్ని టీ-షర్ట్ నెట్వర్క్, ఇది టీ-షర్ట్ నిపుణ అని ఒకటి ఉంటుంది. 2 ఛానల్స్ కదా, టీ-షర్ట్ నిపుణ అని ఒకటి ఉంటుంది. ఆ టీ-షర్ట్ నిపుణలో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాము ఎవరిని సంతృప్తి పరచడానికి ఆ ప్రోగ్రాం తీసుకున్నదో తెలియదు. ఈ సంస్థ భూమి చట్టాలు, ధరణి సమస్యలపై అవగాహన. అసలు ఈ టీ-షర్ట్ నెట్వర్క్ లక్ష్యానికి దీనికి సంబంధం లేదు. ధరణి సమస్యలపై అవగాహన, ధరణిపై అవగాహన కల్పించవచ్చు మళ్ళీ, ఎందుకంటే అదొక అవగాహన కార్యక్రమం, రైతులకు అవగాహన కల్పించవచ్చు, భూమి చట్టాల మీద అవగాహన కల్పించవచ్చు. కానీ సమస్యలపైన అవగాహన, పరిష్కారం అని చెప్పి భూమి సునీల్, ఆయన చాలా నిపుణులు, ఆయన చాలా దీని మీద చాలా కసరత్తు చేసిండ్రు. ఇప్పుడు ధరణి మీద ఉన్న కమిటీలో కూడా భూమి సునీల్ ఉన్నారు, ఆయన మెంబర్గా. ఆయన మంచి సలహాదారు, చాలా మంచి సలహాదారు. ఆయనకు దీని మీద చాలా అవగాహన ఉంది, భూమి చట్టాల మీద. అయితే దీనిలో భూమి చట్టాల మీద రైతులకు అవగాహన కల్పించడం ఏందో అర్థం కాలేదు. ఫోన్లు పెట్టిండ్రు, ఈ నెంబర్స్ ఫోన్-ఇన్స్, ఈ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్యను అడిగితే రైతులు పరిష్కారం చెప్తారు భూమి సునీల్ గారు. ఈ ప్రోగ్రాం తీసుకోవడం పట్ల దీని అవగాహన ఉన్న వాళ్ళు, టీ-షర్ట్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, టీ-షర్ట్ను నిత్యం పరిశీలిస్తున్న వాళ్ళు అందరూ ఒకసారిగా పరిచయం అయిపోయినారు. ఏమవుతుంది, టీ-షర్ట్లో ఇట్లాంటి కార్యక్రమాలు, ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు పోయి ప్రభుత్వంలో ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటున్నారా అని. ఎందుకు చెప్తున్నానంటే, టీ-షర్ట్ సీఈఓగా కొద్ది రోజుల క్రితమే, మొన్ననే బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి సీఈఓ టీ-షర్ట్, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయన సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు శైలేష్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా కొన్ని ఛానళ్ళకు అంతకుముందు సీఈఓగా పనిచేసిండ్రు. తర్వాత దీనికి సీఈఓగా ఉన్నారు. బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు దీనికి సీఈఓ అయినారు. సీఈఓ అయిన తర్వాత ఆయన ఏదైనా మంచి ప్రోగ్రామ్ తీసుకుంటారేమో, ఆయన ఏమైనా ఇంకా బెటర్మెంట్, ఇప్పటిదాకా ఉన్న ఛానల్స్, ఇప్పటిదాకా ఉన్న దీనిలో ఉన్న సిస్టమ్కి ఇంకా బెటర్ ప్రోగ్రామ్ తీసుకుంటారేమో, ఇంకా నిరుద్యోగులకు, విద్యార్థులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆ బిడ్డలకు ఏమైనా పనికొస్తట్లు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో, అట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా డిజైన్ చేస్తారేమో అని చూస్తే, రాజుకి ఎవరినో మెప్పించేందుకు మా ఫ్రెండ్ వేణుగోపాల్ రెడ్డి ఆ ప్రోగ్రాం పెట్టించిండ్రు. ఆయన బాధ్యతలు తీసుకొని 10 days అయింది. ఇది ఫస్ట్ ప్రోగ్రాం, ఆయన తీసుకున్న ఫస్ట్ ప్రోగ్రాం ధరణి సమస్యల మీద అవగాహన, ఫోనీను, దానికి పరిష్కారం, ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా ఇది ప్రతి బుధవారం పెడతారని మళ్ళీ ఒక ప్రకటన జారీ చేశారు వేణుగోపాల్ రెడ్డి గారు. ప్రతి బుధవారం ఇట్లాంటి ప్రోగ్రామే ఉంటుందని. అసలు
ఇది మనకు కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిన తర్వాత అసలు ఎవ్వరు స్కూళ్ళకు, కాలేజీలకు, ఎక్కడ కోచింగ్లకు పోలేని సందర్భంలో, పోలేని టైంలో దీని ద్వారా నేర్చుకున్న వాళ్ళు చాలామంది అసలు మారుమూల గ్రామాలకు పోయింది ఈ ఛానల్, టీ షార్ట్ యూట్యూబ్ ఛానల్ పోయి అందరూ దీని ద్వారా విద్య నేర్చుకున్నారు. స్కూళ్ళకు పోలేని వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కడ పోయి నేర్చుకున్నారు? ఇట్లా దీనిలోని ఈ విధంగానే అసలు వాళ్ళ అవగాహన కల్పించవచ్చు. మళ్ళీ రైతులకు కూడా దీని మీద అవగాహన కల్పించవచ్చు. రైతులు అగ్రికల్చర్ సంబంధించింది, రైతులు ఏ విత్తనాలు వాడాలి, లేకపోతే ఏ ఎరువులు వాడాలి, ఎప్పుడు వాడాలి. ఇప్పుడు కరువు ఉంది, రైతులంతా కూడా కింద మీద ఉన్నారు, అసలు మొత్తం ఎండిపోతుంది. దానికి పరిష్కారం ఏందో ఈ ఛానల్ ద్వారా నిజంగా నిపుణులను పిలిపించి మాట్లాడించవచ్చు. రైతులు ఇప్పుడు ఎట్లా నీళ్లు లేవు, మరి ఆల్రెడీ వరి పంటలు వేసిండ్రు, ఆ వరి పంటలు పోతున్నాయి, ఇప్పుడు పొట్టబోసిన దశలో ఎండిపోతున్నాయి నీళ్ళు లేక. వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు అసలు ఎట్లా కాపాడుకోవాలి, తక్కువ నీళ్ళతో ఏమన్నా ఆ పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందా, ట్యాంకర్లతో తీసుకొచ్చి గుక్కెడు నీళ్ళు పోసి, గ్లాసు నీళ్ళు పోసి ఆ పంటలు ఏమైనా కాపాడుకునే అవకాశం ఉంటుందా, ఇది చెప్పొచ్చు. అట్లాంటి కార్యక్రమాలు తీసుకోకుండా ఇది ఎవరినో మెప్పించే కార్యక్రమాలు మా వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇక వేణుగోపాల్ రెడ్డి గారు దీనికన్నా ముందు జర్నలిస్ట్ అధ్యయన వేదిక అని ఒక వేదిక పెట్టింది జర్నలిస్ట్ అధ్యయన వేదికనే. అధ్యయనం చేసింది ఏమీ లేదు. అధ్యయనం చేసింది ఏంది, వీళ్ళు చేసిన అధ్యయనం ఏంటంటే ప్రెస్లో రూమ్ బుక్ చేయడం, ఓ నలుగురిని పిలిచి అప్పుడు గవర్నమెంట్ యాంటీ ప్రోగ్రామ్స్ తీసుకోవడం. మంచిదే, అది కూడా మంచిదే. ప్రభుత్వం మీద ఎవరైనా, ఏ జర్నలిస్ట్ అయినా ఖచ్చితంగా ప్రభుత్వం జరిగిన తప్పులను ఎత్తి చూపాల్సిందే. ఆ ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎవరి కోసం ఎత్తి చూపిండు అనేది ఇప్పుడు ఈ పదవి తీసుకున్న తర్వాత క్లారిటీ వచ్చింది. ఆయన ఎవరి కోసం ఎన్ని రోజులు జర్నలిస్ట్ అధ్యయనం వేదిక పెట్టిండు, అది పెట్టడం వల్ల ఈయనకి ఏం లబ్ధి జరిగింది అనేది ఈ టీషర్ట్ సీఓగా బాధ్యత తీసుకున్న తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారికి ఆయన ఎవరి కోసం పనిచేసిండో జనానికి, అప్పుడు మీటింగ్లోకి వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా క్లారిటీ వచ్చింది. సరే, అది జరిగిపోయింది. కనీసం ఇక్కడ ఈ వేణుగోపాల్ రెడ్డి గారు జీతం తీసుకునేది జనం డబ్బు. ఇప్పుడైనా జనం కోసం పనిచేయాలి, ఇప్పుడైనా జనంకు అవగాహన కల్పించాలి, రైతులకు అవగాహన కల్పించాలి, నిరుద్యోగులకు అవగాహన కల్పించాలి, స్టూడెంట్స్కు అవగాహన కల్పించాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయోగపడేటట్లు ఈ టీషర్ట్ ఛానల్ రూపొందించాలి, ఉన్నదాన్ని కొనసాగించాలని ఆశిస్తుంటే చేస్తున్న కార్యక్రమం ఇది ఫస్ట్ కార్యక్రమం. ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రోగ్రామ్ తీసుకుంటాడో భయం అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే కనీసం ఇప్పటితో నన్ను ఆగి నెక్స్ట్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, మంచి అవగాహన కార్యక్రమాలు, ఈ ఎడ్యుకేషన్ ఇంకా ఎట్లా డెవలప్ చేయొచ్చు, తర్వాత ఎట్లా ఎవరికి ఉపయోగపడవచ్చు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇన్స్టిట్యూట్లకు లక్షలు కట్టి పోలేని వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతారో అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటాడేమో అని ఆశిస్తూ నేను ఈ సిగ్నల్ టీవీలో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.